ఈ రోజున కోదండ సీతారామస్వామి పడంచేరు గ్రామంలో కోదండ సీతారామస్వామి దేవాలయ ప్రాంగణంలో భద్రాచలం సంబంధించిన కంచెల రామదాస్ గారి యొక్క 11వ తరమైన కంచెల వెంకటరమణ గారు పడంచేరు కోదండ సీతారామస్వామి దేవాలయానికి వచ్చారు. కాబట్టి ఆ రాముని అనుకృపము ఉండాలని యోవైతాం బ్రహ్మణా వేద అమృతేన ఉతాంబురే తస్మై బ్రహ్మజ బ్రహ్మజ ఆయుర్కీర్తిం ప్రజాతతో భాగతేనైవైనం ప్రణయతే బ్రాహ్మణ ఆయురుద్ధరేత్. నా గుడి ధర్మకర్త జై శ్రీ జై శ్రీరామ్. ఇది రామాలయం పురాతనమైనది, 450 అయిన పురాతనమైనది. మన శ్రీనివాసరావు గారి వాళ్ళ పూర్వీకులు కట్టించినది. ఇప్పుడు ప్రజెంట్లీ ఆయన ధర్మకర్తగా ఉన్నారు. రామాలయం అనేది అపురూపమైనది. ప్రతి రామాలయంలో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలనే సంకల్పం ప్రకారము చేయాలని సంకల్పం చేసి 10 మందిని కలవటం అనేది జరుగుతుంది. అలాగే రాబోయే వార్డ్ మెంబర్ మీరు కార్పొరేటర్, అది వార్డ్ మెంబర్ అయిన కార్పొరేటర్. సో అలాగే వీళ్ళందరూ నన్ను సన్మానించటము, స్వామివారి ఆశీస్సులు తీసుకోవటము, అలాగే నేను గర్భగుడిలో నా ప్రవరం చెప్పటము, నా బాధ్యతగా నేను చేసే సంకల్పం కానీ కార్యక్రమాలు కానీ నేను చేయూత ఇస్తానని, గుడి డెవలప్మెంట్కి కానీ వాటికి కానీ అవన్నీ చేయటం అనేది నాకు జరుగుతుంది. అది ఒక నా బాధ్యత. ప్రతి రామాలయాల్లో పునర్వస నక్షత్ర ప్రకారం కళ్యాణాలు చేయాలని, అలాగే హనుమాన్ టెంపుల్స్లో హనుమాన్ చాలీసా ప్రతి మంగళవారము శనివారము చేయాలని, చేయటం మూలాన ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారని కార్యక్రమం ప్రకారము జై శ్రీరామ్ అనేది అర్పించడం అనేది జరుగుతుంది. నాకు ఒక 12-13 ఏళ్ల క్రితం హనుమంతుల వారు బ్రాహ్మణ రూపంలో కనబడ్డవారు తారపడ్డారు. సో అలాగా ఆధ్యాత్మికంగా చేసుకుంటూ 10 మంది చేత జై శ్రీరామ్ అనేది అనిపిస్తుంది.